అందరికీ నమస్తే. రేపు మనందరి బుజ్జి బుజ్జి గణపయ్య అయితే వచ్చేస్తున్నారు కదా! సో, మరి ఆయన పూజకి కావాల్సిన సామాన్లు కొనడానికి నేను అయితే మార్కెట్‌కి బయలుదేరిపోయాం. మార్నింగ్ నుంచి వర్షం ఉండడం వల్ల మేము అయితే 8:15కి బయలుదేరాము. బట్ ఇప్పటికి కూడా లైట్‌గా చినుకులు పడుతున్నాయి. ఫైనల్‌గా ఏమైతే అదయింది. మొత్తానికి పూజా సామాగ్రి అన్నీ కూడా తీసేసుకున్నాము. అంటే పువ్వులు, పళ్ళు అన్నీ తీసుకున్నాం. ఇంకా నాకు ఈ వినాయకుడైతే చాలా నచ్చారు. కలర్‌ఫుల్ వినాయకుడు. బట్ నేను ప్రతి సంవత్సరం కూడా ఇంట్లో పసుపుతో తయారు చేసిన వినాయకుడిని పెడుతూ ఉంటాను. లేదు అంటే కనుక మట్టి విగ్రహాన్ని పెడతా. సో, అందుకని మళ్ళీ ఆలోచించాను. ఒక్క సెకండ్ ఎందుకు ఈ ఇయర్ చేంజ్ అవ్వాలి అని చెప్పి మళ్ళీ నేను మట్టి విగ్రహాలను చూడ్డానికైతే వచ్చేసాను. ఇంకా వాటితో పాటు నేను ఈ ఇయర్ పాలవెల్లి కూడా తీసుకున్నాం. ఎందుకంటే మేము కాకినాడ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయినప్పుడు మా పాలవెల్లి ఎక్కడో మిస్ అయిపోయింది. సో, చాలా లేట్ అవ్వడం వల్ల ఏమో కానీ పాలవెల్లి అంత మంచిగా లేదు. సర్లే మనం డెకరేట్ చేసిన తర్వాత మేనేజ్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా లేకుండా ఉండడం కన్నా ఏదో ఒకటి ఉండడం బెటర్ కదా అని చెప్పి తీసుకున్నాం. ఫైనల్‌గా మేమైతే పూజా సామాగ్రి కొనేసాం. నేను తీసుకున్న బుజ్జి బొజ్జ గణపయ్య అయితే ఈయనే. దిష్టి పెట్టకండి.